భక్తిరేవ పరమార్థదాయిని భక్తిరేవ భవరోగనాశిని భక్తిరేవ పరవేదన ప్రధాన భక్తిరేవ విమోచకారిణి భక్తిరేవ పరమార్థదాయిని పరమార్థదాయిని పరమార్థ జ్ఞానమునకు భక్తియే మూల కారణం. For the supreme knowledge, it is the devotion that is the cause. భక్తిరేవ భవరోగనాశిని జనన మరణాది ఈ రోగములకు భక్తియే సరియైన ఔషధము. Devotion is the true medicine to give us a relief or cure from the disease of birth and death. భక్తిరేవ పరవేదన ప్రధాన సమస్త తత్వజ్ఞానములకు ఈ భక్తియే మూల కారణము. For all the spiritual knowledge, it is the devotion that is the basis. భక్తిరేవ పరమోక్షకారిణి పవిత్రమైన గమ్యమైన మోక్షమునకు కూడాను ఈ భక్తియే మూల కారణం. It is the devotion that takes us to the goal of liberation. ఇట్టి పరమ భక్తి నిమిత్తమై అనేక మంది అనేక విధములైన మార్గములను అనుసరించి దైవానుగ్రహమును పొంది తద్వారా దీని యొక్క ఫలితమును పొందాలని అనేక విధములుగా ప్రయత్నిస్తున్నారు. People take to many sorts of efforts and follow many paths in order to receive God's grace by following the path of devotion. అయితే భక్తి అనగా ఏమిటి? However, what is devotion? భజ్ అను ధాతువు నుండి ఉద్భవించినటువంటిదే భక్తి. Bhakti devotion is the derivative of that word bhaj. భజ్ అనగా సేవ. Bhaj means service. భజ్ అనగా ఒక విధమైనటువంటి యొక్క బంటు రీతి కొలువు. Bhaj means spirit of servitude. భజ్ అనగా ప్రేమకు ప్రధానమైనటువంటి సూత్రము. Bhaj indicates the main principle of love. ఈ భజ్ అనేటువంటి యొక్క ధాతువునందు అనేక విధములైనటువంటి అర్థములు ఇమిడి ఉంటున్నవి. This word bhaj has many meanings. కానీ ఈ భక్తుల యందు 4 విధములైనటువంటి తెగలుగా విభజించి వారు భగవత్ చింతనల చేత కాలంను గడుపుతూ వచ్చారు. However, devotees are of 4 types and think of the Lord in these 4 paths. మొదటిది గుణగానము. The first one is singing the glory basing on the attributes. రెండవది లీలాగానము. The second, singing the glory of the Lord basing on miracles. మూడవది భావజ్ఞాన గానము. The third one is the one with the feeling. నాలుగవది నామజ్ఞానము. The fourth one is chanting Lord's name. అనగా నామ సంకీర్తన చేత కొంతమంది ధరిస్తూ వచ్చారు. Some sought liberation by following the path of singing the లీలా glory of సంకీర్తన Lord. చేత మరికొంతమంది ధరిస్తూ వచ్చారు. Some sing the glories of the Lord, His mysteries and miracles. భావ సంకీర్తన చేత మరికొంతమంది భ్రమలో మునిగిపోతూ వచ్చారు. Some are deluded by the feeling and the tributes of the divine. గుణ సంకీర్తన చేత కేవలము అసంతృప్తిని పొందుతూ వచ్చారు. By singing the divine qualities, however, they are not completely satisfied. గుణ సంకీర్తన అనేటువంటిది
భగవంతుడు గుణాతీతుడు. God is beyond all attributes. అలాంటి గుణాతీతుడైనటువంటి యొక్క భగవంతుణ్ణి గుణము చేత గానము చేసి మెప్పించటము ఇది కేవలం ఒక భ్రమనే. It is delusion to superimpose the attributes which are not present in God. ఇది కేవలము వారి భ్రాంతి చేతనే ఈ గుణ సంకీర్తన చేసి అప్పటికప్పటికి తృప్తి పడుతూ వస్తున్నారు. It's only our illusion that gives us the temporary satisfaction by praising His attributes. నిజముగా చూస్తే భగవంతునికి గుణములే లేవు. Truly speaking, there are no attributes in our అట్టి God. గుణరహితుడైనటువంటి భగవంతుణ్ణి గుణములుగా కల్పించి దానితో స్మరించి దానితో భజించి వీరు తరించాలనేటువంటి కోరటము ఇది ఒక భ్రాంతి మాత్రమే. When God is beyond all attributes, to attribute certain of these qualities, sing His glory and try to attain liberation is just an illusion. వాసుకి శయన్న శ్రీనివాస చిద్విలాస భవ పాశమూల దుంచి మనోల్లాసమివ్వర వాసుర కళ్యాణపుర వాసుడౌ శేష గోప దాసుని బ్రోచెటి జగదీశ ఖుషికేశ వేగ శ్రీరమ రమణి మనోహర ఆశ్రిత జన శుభకర శ్రీ రమారమణి మనోహర. గుణము లేనటువంటి యొక్క భగవంతుని అనేక విధములుగా వర్ణించి వాసుకి శయన శ్రీనివాస చిద్విలాస. ఏమిటి ఇవి శ్రీనివాసుడు? ఈ చిద్విలాసుడు ఏమిటి? విలాసం ఏమిటి? విలాసం ఒక గుణం కాదా? We praise, we think of God who is beyond all attributes, but yet we call Him Chidvilasa with all the mystery. Is it not an attribute? ఈ విధంగా గుణగానము గావించి అప్పటికప్పుడు సంతృప్తి పడి కడపటికి నిరాశకు గురి అవుతూ వచ్చారు. A devotee is disappointed because he gains temporary happiness and pleasure by singing the glory and attributes of the divine. ఇంకా లీలాగానము, Leela Gana, singing His miracles. ఈ లీలాగానం అనేటువంటిది జయదేవుడు, గౌరాంగదుడు వీరందరూ కూడాను అనేక విధములుగా లీలాగానం చేస్తూ వచ్చారు. This path is followed by devotees like Jayadeva, Gauranga. కేవలం అది కూడా వారి భ్రమనే. It's also their delusion. ఈ భ్రమను మరింత అభివృద్ధిగా ఉంచుకొని ఈ లీలల చేతనే తాము తృప్తి పొందుతూ వచ్చారు. They are further కానీ deluded. కడపటికి సత్యాన్ని గుర్తించి వారు కూడాను తరిస్తూ వచ్చారు. They are deluded more and more, being carried away by all these miracles. However, they recognize the truth towards the end. మీరా కూడాను ఆ విధంగానే, మీరా సక్కుబాయి వీరందరూ కూడాను అదే విధంగానే లీలాగానము చేస్తూ కట్టగడపటికి దీనివల్ల ప్రయోజనం లేదు. జగత్తే అతని యొక్క లీల, సృష్టి అంతయు అతని యొక్క లీలని, ఇందులో భగవంతుని యొక్క లీలలు ప్రత్యేకించి ఏమిటున్నవి అని గుర్తించి అప్పటి నుంచి తాను స్మరిస్తూ వచ్చింది. Meera, Sakkubai, they followed this path, singing the glory and the miracles of the Lord. But yet, they finally realized there's nothing more miraculous than the creation itself. And they entertained such a feeling finally. मुखसु कहत में आवे बैना कहा कहूँ गच कहत न आवे मिल करत पुत जाय तुम बिन राम तुम बिन कृष्ण तुम बिन प्यारे तुम बिन हृदय न जाए. నీవు లేకపోతే నాకు నిద్రాహారములు కూడా రావు, నాకు అక్కర్లేదు. Without you, I don't need any drink or food to eat. I can't sleep even. दिवसन भूख नींद नहीं रैना. దినములో నాకు ఆకలిని కాని దప్పెని కాని ఏమాత్రము కూడా నాకు కలిగేటువంటివి కాదు కృష్ణ. Krishna, I never felt thirsty. I never felt hungry any moment, any day. ఈ విధంగా నేను కృష్ణుణ్ణి ప్రార్థించి కట్టకడపటికి దినము తానే, రాత్రి తానే, కాలస్వరూపుడు తానే, అంతా తానే. ఇంక ఇందులో లీలలు ఏమిటి ఉండాలి? ఇదంతా కేవలం నా భ్రమనే అని సంతృప్తి పడుకొని
అప్పటి నుంచి కూడాను హృదయవాసిగా భావించి కృష్ణ నీవే నా హృదయవాసి, హమారా దిల్ తుమారా మందిర్ అని నిశ్చయం చేసుకుంది. She could understand. Day is God. Night is God. Then what else you speak of a miracle or mystery? That's all your illusion. Therefore finally she considered God as indweller in her heart and thought so. ఇంకా throughout. భావ సంకీర్తన లోపల అనేక మంది వారు కూడాను భ్రమించిపోతున్నారు. The Bhava Sankirtana, those that sing in full realization of the significance of the divinity, feeling they are also deluded. సందు గొందులంది మరి అందరందు నీవే ఆనందముందు చుందువాని విందు శ్రీధర, సందు గొందులందు మరి అందరందు నీవే ఆనందముందు చుందువాని విందు శ్రీధర, హిందు వదన సురేంద్ర బృంద వందిత పాదార వింద నిత్యానంద గోవింద వేగ బ్రోవరర శ్రీరమారమణి మనోహర ఆశ్రిత జన శుభకర శ్రీ రమారమణి మనోహర. చెప్పు కొంతైనా. సందు గొందులందు మరి అందరందు నీవే ఆనందముందు చుందువని విందు శ్రీధర. Oh God, I listen to that. You delight yourself by installing in the hearts of those people who live everywhere. భగవంతునికి ఒక సందు, ఒక గొంది, ఒక విధమైన మార్గం ఉంటుందా? There is no specific lane or by lane for God. కనుక ఇవన్నీ కూడా నా భ్రాంతులే. That's all my imagination. కనుకనే ఈ మూడు రకములైనటువంటి కూడా భ్రాంతులే. గుణగానము, భావగానము, లీలాగానము, ఈ మూడు కూడాను కేవలము ఒక భ్రాంతితో కూడినటువంటివి అని నిర్ణయం చేసుకున్నారు. Finally, it's decided that all these three parts, singing his attributes, or in full realization of significance of the meaning, కానీ or the miracles, that's just కడపటికి illusion. నామ సంకీర్తనే స్థిరమైనటువంటిది అన్నారు. That which is permanent, that which is steady, is to ఎందుకంటే chant, sing his భగవంతుడు ఒక name. రూపాన్ని ధరిస్తున్నాడు. God takes a form. రూపంలో ధరించినప్పుడు నామాన్ని కూడాను వరిస్తున్నాడు. When once he takes a form, he has a name too. రూపాన్ని ధ్యానించటము, నామాన్ని స్మరించటము, ఈ రెండింటి యొక్క సంబంధమే రూప సహిత ధ్యానము, ధ్యాన సహిత రూపము అన్నారు. Therefore, we have to meditate on his form and chant his name. This is what is called the process of spiritual path, where there is combination of these two. కనుక ఈ యొక్క నామ సంకీర్తన అనేటువంటిది సర్వులు కూడాను తరించడానికి చక్కని రాజా మార్గము. Singing his name, chanting his name is the royal path to liberation. ఈ నామ సంకీర్తనతో అందరి కంఠములు చేరి ఏకాత్మతత్వంగా ఒక్క గానంగా పాడినారంటే ఆ విధమైన దివ్యశక్తి యొక్క వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించిపోతుంది. When all join in chorus singing in absolute unison in one voice, that will certainly lead to divinity. ఈ నామ సంకీర్తనే కాక రూపభావాన్ని కూడాను కొంతవరకు నిరూపిస్తూ వచ్చారు వాళ్ళు. They also demonstrated the feeling of his divine form while రూపనామములు repeating రెండు his name. చేరేటప్పటికీ జగత్ వ్యవహారం కూడాను ప్రారంభమైంది. When once these two aspects are there, the name and the form, there comes forth the other rest of the things to follow. రూపనామములతో కూడినటువంటిది ఈ జగత్తు. The whole world is the combination of these two, name and form. కనుకనే ఈ జగత్తుతో కూడినటువంటిదే అభిమాన మమకారములు. And we find these two, the attachment, possessive instinct. ఒకానొక సమయం లోపల కృష్ణుడు తమ సహజ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాడు. Krishna was in his original form at one time. ఆనాడు కాని ఈనాటి ప్రజలు కృష్ణుని యొక్క లీలలు కాని అతని యొక్క చర్యలు కాని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు. కానీ అప్పటికి శ్రీకృష్ణునికి వయసు 6 సంవత్సరములే. Then and now, people criticize the divine actions and the divine miracles. 6 సంవత్సరముల యొక్క బాలుడైనటువంటి వాడు ఏమిటి ఈ చర్యలను విమర్శించడానికి అవకాశం ఎక్కడుంది? Where is the scope for anyone to criticize Krishna, who was aged కానీ 6 అది at కూడా that వారి time? భావరాగముల యొక్క ఊహలే. It was also just the reflection of their inner feeling and emotion. భర్త లోపల పరుండినాడు, The husband is sleeping inside. భార్య కూడాను లోపల ఉంటుండాలి. Wife was also there. కృష్ణుడు పోయి తలుపు తట్టాడు. Krishna tapped the door. ఆమెకు అభిమానం ప్రారంభమైంది. Then she started feeling what's going to happen.
కొంతసేపు ఆగాలనుకుని తిరిగి కొంతసేపు ఆగింది. She waited for some time. కానీ కృష్ణుడు ఊరుకునేటువంటి వాడు కాదు. ఒక హఠం పట్టేటువంటి వాడు. బాగా కొడుతూ వచ్చాడు తలుపును. Krishna didn't keep quiet. He went on thumping the door. నెమ్మదిగా ఒక సందు ఉండేటువంటి దీన్ని చూచి అక్కడ కృష్ణునితో చెప్తుంటుండాలి. Watching a small hole there, she went on telling to Krishna. తలుపు తీయునంతలోనే తత్తరమది ఎలనోయి కృష్ణ, తలుపు తీయునంతలోనే తత్తరమది ఎలనోయి, తలుపు తీతు కొంతసేపు తాళుము కృష్ణ, కొంతసేపు ఆగుము కృష్ణ. Before I open the door, why are you in a hurry, Krishna? Wait for some time, wait for some time. Why are you so much hurried about it? కారణమేమిటి? Why? పతిని దూరపోవలేదు మది సంధ్యముందునేమో. Husband has not yet gone to sleep. He may begin to doubt. తలుపు తీతు కొంతసేపు తాళుము కృష్ణ, కొంతసేపు ఆగుము కృష్ణ. Krishna, I will open the door. Wait for some time, wait for some time. కానీ ఇంకా కొడుతూ వచ్చాడు. But yet Krishna went on thumping the door. కానీ భర్త లేచాడు. Husband got up. భర్త లేచి తలుపు తెరిచాడు. Husband opened the door. కృష్ణుడు చిన్న పిల్లవాడు. Krishna was so young. ఆ పిల్లవాడిని చూస్తే కోపం రాలేదు ఆ భర్తకు. Husband was not angry watching this little boy. ఎత్తుకున్నాడు పాపం. He lifted him. ఎత్తుకుని లోపలికి వెళ్ళాడు. He has taken him inside. భార్య యొక్క భావము, ఆ యొక్క నామ సంకీర్తనలో ఉన్నటువంటి యొక్క ఆనందము మురిసిపోయింది. ఆహా, నా భర్త కూడా మారిపోయాడు, నా భర్త కృష్ణుడింటే ప్రేమిస్తూ వచ్చాడు, కృష్ణుని ఎంతనో ఆలిస్తూ వచ్చున్నాడు అని తానెంతో మైమర్చిపోయింది. Wife has forgotten herself because husband started loving Krishna, caressing Krishna as an effect of singing his glory, effect of bhajan. కనుకనే కృష్ణుని యొక్క చేష్టలన్నీ కూడాను ఒక విధమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గంలో ప్రవేశించి నివృత్తి తత్వాన్ని బోధించేటువంటిది. Though actions of Krishna are outward, it will take us to inward path. ఈ నివృత్తి యందు కూడాను ప్రవృత్తిని ఏర్పరిచి ఆ ప్రవృత్తి యొక్క తత్వం నుంచి నివృత్తి యొక్క మార్గాన్ని బోధిస్తూ వచ్చేటువంటిది. In trying to be inward, we start to begin with from the outward trend and then realize later. కాన భగవంతుని యొక్క లీలలు గానము చేతనే మనకు సంతృప్తి గావిస్తుండాలి. God's mysteries can be understood and will be blissful by singing miracles of God. ఈ గానం అనేటువంటిది ఎంత మాధుర్యమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో, ఎంత శ్రవణానందమైనటువంటిదో అందరికీ తెలుసు. Music, you know how melodious it is, how pleasing to hear. తెల్లవారుజామున నగర సంకీర్తన చేస్తుంటే పాటలు రానివాడు కూడా అందులో ప్రవేశించి ఆనందంగా పాడుకుంటూ పోతుంటాడు. The morning time during Nagar Sankirtan, those that do not know songs and hymns, they also join the chorus. ఈ యొక్క గానమునందు అంత మాధుర్యం ఉంటుండాలి. So much of sweetness is contained in this music. నాస్తికుడైనా ఆస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా నాస్తికుడైనా గానములో మర్చిపోతాడు. He may be theist or an atheist for that matter. He forgets himself the moment he listens to the melody of the తనను music. తాను మరిపించి మురిపించి మైమరిపించేటువంటి తత్వమే ఈ గానము. It is the music that will make him forget, lost for himself, an ecstatic state. ఇంతే కాదు, Not only this, ఇంకా భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను మహత్తరములు కూడాను ఈ గానంలో ప్రబోధిస్తూ వచ్చుంటది. by music we can convey and share the miracles and the mystery and the divine qualities of God. ఈ భగవంతుని యొక్క చర్యలను అనేక విధమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తులను గానం ద్వారా వినిపించి అనేక ప్రపంచానికి చాటినటువంటి యొక్క భక్తులు కూడాను లేకపోలేదు. There are many devotees who propagated the divine actions and the divine mystery and the miracles. కనుక గానం అనేటువంటిది చాలా అందరినీ ఉల్లాసపరిచేటువంటిది. Therefore it's the music that will
in which we will be swept off. కాన గానము చేత అందరూ తరించడానికి ఇది ఒక చక్కని రాజమార్గం. Music is the royal path leading to liberation. కనుకనే ఈ గాన సంకీర్తన చేతనే భగవంతుణ్ణి తన స్వాధీనము గావించుకోవచ్చు. By singing the glory of God, we can certainly attain Him, reach Him. ఈ విధంగా గాన సంకీర్తన చేసి హృదయాన్ని మర్చిపోయి ఆ గానములో లీనమయ్యి భగవంతుని యందు కూడా తాను పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అభివృద్ధి గావించుకుంటాడు. While singing the glory of God, he forgets himself. He merges in Him, thereby develops divine love. ఈ కృష్ణాయని మురళిడ ద్రౌపదిని కామలేదా. O Krishna, have you not come to the rescue of Draupadi మేలు as she మేలు prayed to you? పాండవులను గాచినావు, కుచేలుని ఆర్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు, వాచామ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా. హే కృష్ణ, కాచుకొన్నాను నీదు కృపకై నామురాలకించి బ్రోగుమయ్య వాచామ గోచరుండని. Krishna, you have protected Pandavas. It was you who had set right the Kubja at that time. It was you who helped that Kuchela. And I have been waiting for you to receive your grace. ఆర్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు, మేలు మేలు పాండవులను గాచినావు. You have protected Pandavas. And you made that ugly Kubja look so beautiful. And you helped హే Kuchela. కృష్ణాయని మురళిడ బ్రోచినావు, You came to their rescue, responding to their prayer. వాచామ గోచరుండని నీ చరితములను పొగట బ్రహ్మాదులకునైన తరమా. Is it possible for Brahma to narrate, to describe, to extol అది in full your వాచామ గోచరం mystery? కనుక అవాంగ్మానస గోచరం అనేటువంటి తత్వాన్ని గుర్తించేటువంటి. God is beyond comprehension, understanding. యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. The word and the mind return in futility, being not able to understand the divinity. కనుకనే గాన సంకీర్తనం చేతనే, సమష్టి గాన సంకీర్తనం చేతనే మరింత జగత్వ్యాప్తి గావించడానికి, హృదయం వికసించడానికి, విశాలం కావడానికి చక్కని అవకాశములు ఉంటున్నాయి. By singing together, there is every possibility to blossom our devotion and to reach out ఈ to సమష్టి everybody. భజన అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. Collective singing is noblest of all. దీనిని మొట్టమొదట గురు నానక్ ప్రారంభించాడు. It was Guru Nanak who started this collective singing. అతను అందరూ కూడా ఏకంగా పాడేటువంటి రీతిగా భజనలోని ప్రారంభించాడు. He started bhajans, collective community singing. కనుక అట్టి భజన అనేటువంటిదే మానవుణ్ణి చక్కగా తరింపజేస్తూ వచ్చింది. It's only bhajan, collective singing in chorus. కబీర్ దాసు, Kabir, తులసిదాసు, Tulsidas, రామదాసు, Ramdas. వీరందరూ కూడాను ఈ నామ సంకీర్తన చేతనే తరిస్తూ వచ్చారు. Their lives are redeemed because of these bhajans. ఈ నామ సంకీర్తన లోపల ఇంత మహత్తరమైన శక్తి ఉంటుండాలి. Such great mighty strength is latent in the singing of the glory of భగవంతునికి God. రూపము లేదని చెప్పుకోవచ్చును కానీ నామం మాత్రం ఉంటుండాలి. You may say that God has no form, but He has a name. భగవంతుడు అనేది ఒక పెద్ద పేరు. God itself is a name. పేరంటే ఏమిటి కావాలి? ఓ రామకృష్ణ గోవింద అని కాదు. భగవంతుడా అనటమే ఒక పేరు. Name is not Rama, Krishna, Govinda. You say God. God itself is a name. నామరహితుడు అంటున్నారు, రూపరహితుడు అంటున్నారు. You say He is nameless and formless. నామరూపములైనటువంటిది ఈ జగత్తులో కానరాదు. In this world there is nothing without a name and a form. కించిత్ అణుస్వరూపానికి కూడాను రూపముంది, నామముంది. Even an atom has a name and a form. ఈ రూపనామములే లేకపోతే ఇంకా పెద్ద స్వరూపాన్ని ఏ విధంగా ధరిస్తుంది? Without name and a form to such a tiny, small, subtle atom, how do you expect a large thing? జగత్తునందున్నటువంటి సమస్త రూపములకు నామము, ప్రతి నామమునకును ఒక శక్తి ఉంటున్నది. Therefore every object has got a name and a form and a power therein. కనుకనే భారతీయులు ప్రతి రాతిని కూడాను పూజిస్తూ వచ్చారు, ప్రతి చెట్టును కూడాను పూజిస్తూ వచ్చారు. Therefore Bharatiyas worshipped every stone, every tree. విషపురుగు అయినటువంటి సర్పాన్ని కూడాను పూజిస్తూ వచ్చారు. They worshipped even a poisonous snake.
కానీ పైన ఎగిరేటువంటి గరుడవంతుని కూడా పూజిస్తూ They వచ్చారు. also worship the bird that flies. భగవంతుని పూజించలేనటువంటిది మరొకటి లేనే లేదు జగత్తులో. In this world there is nothing that does not deserve your worship. అందువల్లనే అనేక మంది ఎక్కడ చూస్తే అక్కడ ప్రదక్షిణ చేసి అక్కడే భూమికి నమస్కారం చేసుకుంటారు. Therefore, what many people do, you might be watching. They go on paying their ఎక్కడ భూమి obeisance, లేదు respects. సర్వత్రా ఉంటుండాది భూమి. Mother Earth is present everywhere. ఇది మదరత్త లేనటువంటి ప్రదేశమే లేదు. There is no place where there is no earth. ఒక చిన్న కథ ఉంటుండాది. There's a small story here. ఒక ఫాక్స్ భూమి దగ్గర 5 రూపాయలు అప్పు తీసుకుందట. A fox has taken a loan of 5 rupees from earth. రెండవ దినం లేచేటప్పటికే అర్త్ అడిగిందట, ఏం నా రూపాయలు నా ఇస్తావా లేదా అని. Second day, earth asked, are you going to repay the loan? అదే దీన్ని ఇంకా తృప్తి పెట్టడం చాలా కష్టమవుతుందని రాత్రి చాలా పరిగెత్తి ఎంతో అడుగు పరిగెత్తిపోయిందట. In order to evade payment, the fox went on running overnight. ఈ భూమి యొక్క తాపాన్ని నేను తప్పించుకున్నాను, నేను ఇంకా హాయిగా ఉండవచ్చు అనుకుందట ఆ నక్క. The fox didn't want to be bothered or pestered by earth, therefore it went on running. విశ్రాంతి తీసుకుంది, It took rest, తెల్లవారు లేచింది. got up next morning. లేచేసరికి అక్కడ కూడా భూమి ఏమి నా 5 రూపాయలు ఎక్కిస్తావు అనేది. Immediately earth started questioning, are you going to pay back the loan? కనుకనే భూదేవి అనేటువంటిది సర్వతపాణిపాదం, సర్వత్రా ఉంటుండాలి. So earth is present everywhere. కనుకనే ఈ భూమిదే ఒక దేవత. Therefore earth is divine. కనుకనే భూమి కూడాను ఒకానొక సమయంలో నారాయణ్ణి ప్రార్థించిందట. This earth prayed to Narayana. స్వామి, Swami, ఎలాంటి పాపలనైనాను నేను భరించగలను, I can bear any sinner, కానీ నీ నామస్మరణ చేయనటువంటి వారిని నేను భరించలేకపోతున్నాను. but I cannot bear any fellow who cannot sing your glory. కనుక Do bhajan. సర్వులకు నీ నామస్మరణ అందించి వారికి తరింపజేయడానికి తగినటువంటి మార్గం చూపించమనిందట. So earth prayed to Narayana, oh God, show the way so that they would sing your glory. అప్పుడు Then వాల్మీకి కోటి శ్లోకాలు రాశాడట రామాయణం పైన. Valmiki composed 1 crore stanzas of Ramayana. అందులోపల ఈ రాసిన తరువాత తిరిగి ఇదంతా ఒక ముల్లోకాల వాళ్ళకు పంచాలి అనుకున్నాడట. He wanted to distribute this 1 crore of slokas among the 3 worlds. కానీ అందరికీ సమంగా పంచుతూ వచ్చాడు. They were all distributed equally. 33 లక్షల 33 lakhs, 33,333 పంచాడు. 333 were distributed. ముల్లోకముల వారికి పంచాడు. They were distributed to all the 3 worlds. 33 లక్షల 33 lakhs, 33,333. 333. ఇది 3 లోకాల వరకు చేరిపోయింది. It reached all the 3 కానీ worlds. ఒక్క శ్లోకం మిగిలింది. But 1 sloka remained. ఈ శ్లోకాన్ని ఎట్లా పంచేది? How to distribute equally this sloka? ఇది పంచడానికి వీలు కాదే. It's not possible to distribute. అప్పుడు ఈ శ్లోకం లోపల దీంట్లో 11 అక్షరాలు ఉంటున్నాయి. This sloka had 11 letters. 11 అక్షరాలు ఉంటున్నప్పుడు ఈ 3 లోకముల వరకు పంచాలి. 3 words must receive equally. 3 అక్షరాలు ఒక్కొక్కరికి 3 లోకాల వరకు పంచారు. At the rate of 3 letters, they were distributed to all 2 the 3 అక్షరాలు words. మిగిలినాయి. 2 letters remain. ఇది ఎవరికి పంచేది? 3 లోకాల వరకు పంచడానికి వీలు కాదే. Only 2 letters are remaining. There are 3 అప్పుడు words భూదేవితో to claim. చెప్పిందట విష్ణు, Then said, అమ్మా ఈ యొక్క వాల్మీకి రాసినటువంటి యొక్క రామాయణమును అందరినీ పంచడానికి కారకుండా పోయింది. ఇగో 2 అక్షరాలు మిగిలాయి. ఈ 2 అక్షరాలే రామ, కృష్ణ, హరి, శివ, హర, సాయి అనేటువంటి 2 అక్షరాలుగా పెట్టుకోండి. at this juncture, Narayana told earth, I distributed all slokas of Ramayana. But however, only 2 letters remained. I could not distribute. Those 2 letters are Rama, Krishna, Hari, Shiva, Sai. అన్నింటికీ 2 అక్షరాలు సరిపోయింది. So 2 letters are here now. కనుకనే ఈ 2 అక్షరములు కూడా ద్వైత స్వరూపం అని పెట్టింది. So these 2 letters are to be కనుకనే shared. ప్రపంచం అనేటువంటిది ద్వైత స్వరూపమే. The whole world is dual. కనుకనే దానివల్ల కొంతవరకు మానవులు కొంత మరుపు చెందుతున్నాను. The dualism will make you A forget. man with a dually mind is half blind అని. A man with a dual mind is half blind. అందువల్లే ఒక తూరు ఎస్ అని పోతుంది, ఒక తూరు నో అని వస్తుంది. So mind says yes at one time and no at another ఈ moment. ప్రకృతి యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుండాలి.
That is the nature. కనుకనే ఈ రెండక్షరముల నామాన్ని ఎవరైనా స్మరించవచ్చు, అందరూ తరించవచ్చు అన్నారు. Therefore, God's name of these two letters can be chanted, sung by anybody. క్రిస్టియన్స్ కూడాను జీసస్ రెండక్షరాలు వచ్చేసింది. Christians also said two letters. ముస్లిమ్స్ కూడా అల్లా రెండక్షరాలు వచ్చేసేసింది. Muslims say Allah, two letters. అన్నింటి ఎందుకు రెండక్షరాలు. Every religion speaks of God, two-lettered one. అందువల్లనే త్యాగరాజ్ చెప్పాడు, So Tyagaraja said, ఎవరని నిన్ను నిర్ణయించేదిరా? how can I decide you, God? శివుడవో మాధవుడవో, శివుడవో మాధవో, శివుడవో మాధవుడవో, ఎవరని నిన్ను నిర్ణయించేదిరా? How am I to decide? Are you Shiva or Madhava? How can I decide? శివమంతమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రా జీవము. మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరనామంలో రకారమే దీనికి ప్రాణము అన్నాడు. In Madhava mantra, Om Namo Narayanaya. Ra is the prime నారాయణాయ letter. ఆ రకారం పోతే నాయనాయ అయిపోతుంది. Namo Narayanaya. Without Ra, it is meaningless. నాయనాయ అంటే ఛేదించటము. Nayana means chopping off, cutting. కాబట్టి దీంట్లో ప్రాణం లేదు. So there's no life here. శివమంత్రమునకు మా జీవము, But నమ శివాయ. ఇందులో మకారమని లేకుంటే నశివాయ. for Shiva mantra, Namah Shivaya, Ma is the prime letter, without which it is not లైఫ్ Shiva. లెటర్. Life letter. కనుకనే నమ శివాయ అనేటువంటిది నమ శివాయ మకారం లేకుండా పోతే నశివాయ, మంగళం కానటువంటిది అమంగళము అయిపోతుంది. Namah Shivaya, which is auspicious. Without Ma, life letter, it is inauspicious. ఈ వివరము తెలిసిన గనునకు మొక్కెదా. I pay my respects to the one who knows all these details. ఎవరని నిన్ను నిర్ణయించేదిరా? How am I to decide? In what way I can call you? శివుడవో మాధవుడవో Whether Shivuda or Madhava. కానీ శివమంత్రంలో మా జీవము, మాధవ మంత్రంలో రాజీవనము. ఈ వివరము తెలిసినటువంటి వానికి నేను మ్రొక్కుతాను అన్నాడు. Therefore, in Madhava mantra, life letter is Ra. In Shiva mantra, life letter is Ma. కనుక ఈ రెండు చేరినటువంటిదే రామ అనే మంత్రములకు నేను మొక్కుతున్నాను అన్నాడు. These two letters constitute Rama. I pay my respects, salutations to కనుక that. So, జగత్తంతైకుడును భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు. in this whole world, there are none who don't chant His ఏదో name. ఒక రూపంలో భగవంతుని స్మరిస్తుంటాడు. In one form or other, he thinks of God. పిల్లల పేరు పెట్టుకున్నా వాడిని పిలుస్తూ ఉంటాడు. At least they will have their children named after లేక divine. స్నేహితుని పేర్లతోనైనా వాడు పిలుస్తుంటాడు. ఒరే రామ ఇక్కడ రారా, ఒరే కృష్ణ రారా అని ఏదో ఒక రీతిగా పిలుస్తుంటాడు. At least he will be calling his friends who bear the names of gods. కనుక భగవంతుని నామము లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు. All names are divine. అన్ని నియమం, అన్ని రూపములు భగవంతుని రూపములే. All forms are అన్ని His. నామములు భగవంతుని నామములే. All names are His. కనుకనే ఏ నామంతోనైనా స్మరించి నామ సంకీర్తన చేతనే జీవితాన్ని తరించుకోవాలి. We have to redeem our lives, singing His glory, chanting His నీ name. భ్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా అయినా వర్ణించుకోవచ్చును. Basing on your own feeling, you can extol God in any way you want. అది నీ యొక్క తృప్తి, It gives you అది నీ satisfaction. భ్రమ. That's your కానీ feeling. నామం మాత్రం సత్యం. But the name of the God is truth. నిరంతరము నామాన్ని నాలుక పైన నాట్యం ఆడిస్తుంటే ఇంతకంటే తగినటువంటి తపస్సు మరేమిటి? There is no other penance greater than making the name of God dance on your tongue. నపాంసి నతీర్థానాం న శాస్త్రాన జపానగి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా, సజ్జనం సేవనం వినా. ఈ ఒక్క భగవత్ యొక్క తత్వాన్ని నామాన్ని స్మరిస్తే అదే తపస్సు, అదే తీర్థము, అదే క్షేత్రము, అంత సర్వము అదే అయిపోతుంది. Sing His glory. That is the pilgrimage.
And that amounts to reading the sacred text. That is the penance. కనుక గుణ సంకీర్తన, భావ సంకీర్తన, ఇవన్నీ సంకీర్తనలో కాకుండా నామ సంకీర్తన మాత్రము చాలా ఉత్తమమైన సంకీర్తన. Of all the forms of singing the glory of the Lord, the attributes and the feeling and all that, కనుక the name chanting is నామం supreme. చేతనే భజించండి, Chant, నామం చేతనే sing His తరించండి, name. And that's the only way to నామాన్నే redemption. వరించండి. And you be after His name. భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, जप ध्यान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि